మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శివుడికి ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. కార్తీకముతో సమానమైన మాసము లేదు, విష్ణుదేవునితో సమానమైన దేవుడు లేడు, గంగతో సమానమగు తీర్థము లేదు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. తెల్లవారుజామునే నిద్రలేవటము, ప్రవహిస్తున్నటువంటి నీళ్ళల్లో స్నానాలు చేయటం, దీపారాధన చేయటం, భోలాశంకరునికి నిత్యము రుద్రాభిషేకం చేయటము, నుదుట విభూదిని, మెడలో రుద్రాక్షలను లేదా తులసి పూసల్ని ధరించటం, రోజుకు ఒక్క పూట మాత్రమే భుజించటం, ఉసిరిక చెట్టు నీడలో వనభోజనాలు చేయటం. ఒకటేమిటి, ఇలా ఎన్నెన్నో సాంప్రదాయాలను మూటకట్టుకుని తెచ్చే పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో చేసే వ్రతములలో ముఖ్యమైనవి కార్తీక స్నానాలు, ఉపవాసాలు, కార్తీక దీపము. ఈ మాసంలో దీపారాధన ఎక్కువగా చేస్తారు అనే విషయం మన అందరికీ తెలుసు. అయితే అలా దీపారాధన చేసేటప్పుడు దీపం కింద ఈ ఆకును పెడితే మీ ఇల్లంతా బంగారుమయం అవుతుందని, పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి కార్తీక మాసంలో దీపం వెలిగించేటప్పుడు ఏ ఆకుపై దీపాన్ని పెడితే పరమశివుడి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. కార్తీక మాసం అంతా తెల్లవారుజామున లేచి కృతికా నక్షత్రం అస్తమించే లోపుగానే నదులలో కానీ తటాకాలలో కానీ అలాంటివి అందుబాటులో లేనప్పుడు ఇంట్లోని స్నానాల గదిలో అయినా సరే తలస్నానం చేస్తారు. దీనినే కార్తీక స్నానం అంటారు. ఈ విధంగా నియమంతో స్నానం చేసి శివుడిని కానీ, విష్ణువును కానీ లేదా మరే దైవాన్నైనా సరే ధ్యానించటం వలన, ఆర్జ్యాదులు ఇవ్వటం వలన కురుక్షేత్రం, గంగా నది, పుష్కర తీర్థాలలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. సర్వ పాపాలు నశించి పుణ్య ఫలితాలు అందుతాయి. కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చెయ్యాలనేది ఒక నియమం. దీనినే నక్తము అంటారు. పగలంతా నిరాహారంగా ఉండలేని వారు పాల వంటి ద్రవ పదార్థాలను కానీ, పండు వంటి ఘన పదార్థాన్ని కానీ స్వీకరిస్తూ రాత్రివేళ చంద్రదర్శనం చేసుకుని దీపారాధన చేసుకుని భోజనం చేయాలి. ఇక కార్తీక మాసంలో చేసే దీపారాధన మహిమోన్నతమైనది. శివాలయంలో కానీ ఇంట్లోనైనా సరే ప్రాతకాలం, సాయంకాలం దీపారాధన చేయటం దైవానుగ్రహం లభ్యమయ్యే విధానం. ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఎక్కడైనా సరే కార్తీక మాసంలో దీపం పెడితే చాలు, వారి సర్వవిధ పాపాలు హరించుకుపోతాయి. జ్ఞానము, మోక్షము, ఇహమున శ్రేయస్సు, శుభ ఫలితాలు కలుగుతాయి. కార్తీక దీపదానం వల్ల నరక ప్రాప్తి నివారణ కలుగుతుంది. ఈ మాసంలో దీపారాధన స్త్రీలకు విశేష ఫలప్రదము. ఈ మాసంలో నదీమ్మ తల్లికి అంటే నదులకు కూడా పూజలు చేస్తారు భక్తులు. దీపాలను వెలిగించి గలగలమంటూ పారే నదిలో విడుస్తూ ఉంటారు. దీపం కాంతిపుంజం, చీకట్లను తొలగించే కాంతిపుంజం. చీకటిని ఏ రకంగా ఈ దీపకాంతులు పారద్రోలుతాయో అదే రకంగా అజ్ఞానాన్ని, అశాంతిని తొలగిస్తాయి, మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తాయి. నిత్య దీపారాధన చేయటం ఒక ఎత్తైతే కార్తీక మాసంలో చేసే దీపారాధన మరో ఎత్తుగా భావిస్తూ ఉంటారు భక్తులు. తులసి చెట్టును వరాలను ఇచ్చే మాతగా, లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కార్తీక మాసంలో ఈ నెల రోజులు తులసి కోట వద్ద ఉదయం, సాయంత్రం దీపోత్సవం తప్పనిసరిగా ఉంటుంది. పౌర్ణమి రోజున తులసి కోటకు ప్రత్యేకంగా అలంకరిస్తారు. తులసి నిరంతరంగా ప్రాణవాయువును అందిస్తుంది. ఇంటి ప్రాంగణంలో ముఖ్యంగా ప్రధాన ద్వారం ఎదురుగా ఉంచుతారు. ఎలాంటి కాలుష్యపూరిత వాయువులను ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. జలుబు, దగ్గు, జ్వరం, అలసట వంటి వ్యాధులను నివారిస్తుంది. రోజు తులసి ఆకులను తీసుకుంటే అన్ని రకాల రోగాలు దూరమవుతాయని చెప్తూ ఉంటారు. శివకేశవులకు ఎంతో ప్రియమైన ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వేలాడతీస్తూ ఉంటారు. చిన్న చిన్న రంధ్రాలు వేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఈ ఆకాశ దీపం పితృదేవతలకు మార్గాన్ని చూపుతుంది. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన వేలాడతీస్తారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి, ధ్వజస్తంభానికి వేలాడదీయడానికి ఓ కారణం ఉంది.
ఆకాశ మార్గాన పయనించే పితృదేవతల కోసమని కార్తీక పురాణం చెప్తోంది. కార్తీక శుద్ధ పాడ్యం నుంచి పితృదేవతలంతా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ మాసంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించటం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఆకాశ దీపం శివకేశవుల తేజస్సును జగత్తుకు అందిస్తుంది. ఆకాశ దీపం మరో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే శివకేశవుల శక్తితో ఈ దీపం ధ్వజస్తంభం వైపు నుండి జగత్తుకు అంతా కూడా వెలుతురు ఇవ్వాలి అని వెలిగిస్తారు. దీపాన్ని వెలిగిస్తూ దామోదర ఆవాహయామి అని, త్రయంబకాయ ఆవాహయామి అని శివకేశవులను ఆహ్వానిస్తూ వెలిగిస్తారు. ఒక్కో చోట 2 దీపాలు శివకేశవుల పేరుతో వెలిగిస్తారు. లేదా ఒక దీపం పెట్టి శివకేశవుల్లో ఎవరో ఒకరిని దీపంలోనికి ఆహ్వానించాలి. ఇలా శివకేశవుల తేజస్సుతో ఈ దీపం జగత్తుకు వెలుగునందిస్తుంది. అంటే సమాజంలో అజ్ఞానపు చీకట్లు తొలగిపోతాయి, కాంతి వలె మనలో ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వలనం అవుతుంది అని అర్థం. దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీక మాసం ప్రారంభం కూడా ఆకాశ దీపంతోనే జరుగుతుంది. ఆకాశ దీపం వెలిగించిన, దీపంలో నూనె పోసిన ఈ దీపాన్ని దర్శించుకొని నమస్కరించుకున్న పుణ్యప్రాప్తి కలుగుతుంది. మనలోని అజ్ఞాన అవివేకాలు తొలగిపోతాయి. అంతేకాకుండా పితృదేవతలు కూడా సంతుష్టులవుతారు. దేవాలయాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఆకాశ దీపం వెలిగించవచ్చు. దీపానికి పూజ చేసి దీప ధూప నైవేద్యాలు సమర్పించి శివకేశవులను స్మరిస్తూ నమస్కరిస్తూ ఆకాశదీపం వెలిగించి ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి వేలాడ తీయవచ్చు. అయితే కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు, అంటే మీరు ఇంట్లో తులసి కోట దగ్గర దీపం పెట్టినప్పుడు అయినా లేదా గుడిలో దీపం పెట్టినప్పుడు అయినా ఆ దీపాన్ని ఒక ప్రత్యేకమైన ఆకు మీద పెడితే శివుని అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆకు ఏమిటంటే మారేడు ఆకు. సాధారణంగా దీపాన్ని వెలిగించినప్పుడు చాలామంది తెలియక నేల మీదే వెలిగించేస్తూ ఉంటారు. కానీ దీపాన్ని ఎప్పుడూ కూడా కటిక నేల మీద పెట్టకూడదు. ఏదైనా ఒక ఆకు మీద పెడితే మంచి ఫలితం ఉంటుంది. ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో ముందు ఒక తమలపాకు పెట్టి ఆ ఆకు మీద మారేడు ఆకు ఉంచి, ఆ మారేడు ఆకు మీద ప్రమిద ఉంచి నూనె పోసి దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. శివయ్య అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే మారేడు ఆకు అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం. మారేడు ఆకు చివరిలో లక్ష్మీదేవి ఉంటుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి మారేడు ఆకు మీద దీపారాధన చేయటం ముఖ్యంగా శివుని అనుగ్రహం, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు మీకు ఏమైనా దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి, సిరి సంపదలు కలుగుతాయి. మారేడు దళం అంటే మహాశివుడికి ఎంతో ప్రీతి. మారేడు ఆకులు 3 కలిసి ఉంటాయి. ఇవి శివుని 3 కన్నులకు గుర్తు. అంతేకాదు త్రిశూలానికి చిహ్నంగా మారేడు దళాన్ని చెప్తూ ఉంటారు. సాక్షాత్తు మహాశివుడే మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడని పరమ పవిత్రమైన పురాణాలు, వేదాలు చెప్తూ ఉన్నాయి. శివస్వరూపంగా భావించే బిల్వ వృక్షం దగ్గర దీపారాధన చేసిన వారికి శివ సాయుధ్యం లభిస్తుందని పురాణ వివరణ ఉంది. ఇంతటి పరమ పవిత్రమైన మారేడు చెట్టు ఆకు మీద కార్తీక మాసంలో దీపం పెడితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. శివుని చల్లని చూపు మన మీద పడుతుంది, సిరి సంపదలు కలుగుతాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో ఇంట్లో అయినా లేదా తులసి కోట దగ్గర అయినా లేదా గుడిలో అయినా దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధనను మారేడు ఆకు మీద పెట్టి వెలిగించండి. శివుని అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. హిందూ పురాణాల ప్రకారం కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఇది అత్యంత పవిత్రమైన పుణ్యప్రదమైన మాసం. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యకరమైన మాసం. కార్తీక మాసంలో చేసే పూజలు, ఆరాధనలు సమస్త పాపాలను తొలగిస్తాయి. కార్తీక మాసంలో దీపాలు వెలిగించటం ద్వారా జీవితంలో కమ్ముకున్న కష్టాలు అనే చీకట్లు పోతాయి. కార్తీకం మొత్తం కూడా దీపారాధనతోనే నడుస్తుంది. అయితే ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని వేద పండితులు అంటూ ఉన్నారు. కార్తీక మాసంలో ఇంటి వద్ద దేవాలయంలో దీపాలు వెలిగించడం ఆనవాయితీ. అలా గుడికి వెళ్ళినప్పుడు దీపం పెట్టడం చాలా మంచి పద్ధతి. అయితే కొంతమంది గుడిలో దీపం పెట్టడానికి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి, అంటే అక్కడ
మనం ఏదైతే దీపం పెడదాము అనుకున్నామో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి దీపాలను పక్కకు తోసేసి వాళ్ళ దీపం పెడుతూ ఉంటారు. కానీ అది చాలా పెద్ద తప్పు. మీరు దీపం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఉన్న దీపాన్ని ఆర్పవద్దు, అంటే పక్కకు నెట్టవద్దు. 9, 10 ఇలా లెక్కలేనన్ని దీపాలు పెట్టవద్దు. గుడికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఆ గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే ఒక్క దీపం వెలిగించండి చాలు. భగవంతుడు భక్తి శ్రద్ధలను చూస్తాడు, కానీ ఎన్ని దీపాలు వెలిగించారు అనేది చూడడు. ఎక్కువ దీపాలు వెలిగిస్తే గుడిలో మిగతా వారు దీపాలు పెట్టేందుకు ప్లేస్ ఉండదు. కనుక భక్తిగా ఒక్క దీపాన్ని పెట్టినా చాలు. అలాగే గుడిలో కొండెక్కుతున్న దీపంలో నూనె వేసినా, ఒత్తి వేసినా, కొండెక్కిన దీపాన్ని వెలిగించినా కూడా పుణ్యం వచ్చేస్తుంది. కనుక గుడికి వెళ్ళినప్పుడు ఈ నియమాలు పాటించండి. అలాగే కార్తీక మాసంలో గుడిలో దీపం పెట్టినా, ఇంటిలో దీపం పెట్టినా, ఇంటి బయట దీపం పెట్టినా ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం పెట్టండి. ఈ మాసంలో దీపారాధనకు వేరుశనగ నూనెను అస్సలు ఉపయోగించవద్దు. ఎప్పుడైనా సరే దీపారాధనకు వేరుశనగ నూనె పనికిరాదు. అలాగే ఈ మాసంలో దీపానికి ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీలు ప్రమిదలు ఉపయోగించవద్దు. వీలైనంత వరకు మట్టి ప్రమిదల్లోనే దీపాలు పెట్టండి. ఇంట్లో దీపారాధనకు మాత్రం వెండి లేదా ఇత్తడి ప్రమిదలు వాడండి. కార్తీకంలో దీపం వెలిగించేటప్పుడు ఒక వత్తితో దీపం పెట్టవద్దు, అది అశుభానికి సంకేతం. అగ్గిపుల్లతో దీపం వెలిగించవద్దు, అగరవత్తులతో వెలిగించండి. ఒకవేళ గాలికి దీపం కొండెక్కితే ఓం నమఃశివాయ అనుకొని మళ్ళీ దీపాన్ని వెలిగించవచ్చు. ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవే. కానీ ఈ కాలంలో ఇంట్లో పెద్దవారు లేక చాలామంది ఈ తప్పులు ఇప్పటికీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేయకుండా ఉండండి. సంపూర్ణ ఫలితాన్ని పొందండి. కార్తీక మాసంలో నెల రోజులు దీపం వెలిగించలేని వారు ఈ ఒక్కరోజు దీపం వెలిగిస్తే మాసమంతా దీపాలు వెలిగించిన ఫలితం వస్తుందని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. మరి కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చేయలేని వారు ఏ రోజు దీపారాధన చేస్తే ఫలితం వస్తుందో, అలాగే కార్తీక మాసంలో అసలు ఎందుకు దీపాలు వెలిగించాలో, ఏ నూనెతో దీపాలు వెలిగించాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మాసంలో ఆవు నేతితో దీపారాధన చేస్తే మంచిదంటుంది కార్తీక పురాణం. ఒకవేళ ఆవు నెయ్యిని ఉపయోగించే శక్తి లేకపోతే నువ్వుల నూనెతో కానీ, ఇప్ప నూనెతో కానీ, నారింజ నూనెతో కానీ, ఏదీ కుదరకపోతే ఆముదంతో కానీ దీపారాధన చేయవచ్చునని పురాణం చెప్తోంది. కార్తీక మాసమంతటా సాయంత్రం వేళల్లో శివాలయాలలో కానీ, విష్ణుమూర్తి ఆలయాలలో కానీ దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఆలయ ద్వారం వద్ద కానీ, గోపురం వద్ద కానీ, దేవుని సన్నిధి వద్ద కానీ ఇలా దీపాలను వెలిగిస్తూ ఉంటారు. గుడిలో దీపాలను వెలిగించటం కుదరని పక్షాన ఇంట్లోనే పూజా మందిరంలో కానీ, తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసుకోవచ్చు. ఇక ఉసిరి, రావి వంటి దేవతా వృక్షాల కింద, నదీ తీరాలలో దీపారాధన చేసినా కూడా విశేష ఫలితం లభిస్తుందన్నది పెద్దల మాట. అలాగే చలికాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీపాల వేడికి, పొగకు దోమలు పారిపోతాయి. ఫలితంగా దోమకాటు బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే గుళ్ళల్లో కూడా చాలామంది ఈ మాసంలో దీపారాధన చేస్తూ ఉంటారు. అసలు ఈ మాసంలో దీపాలు ఎక్కువగా వెలిగించాలని ఎందుకు చెప్పారంటే, కార్తీక మాసంలో మొదలయ్యే చలికాలంతో పగటి వేళలు తగ్గి చీకట్లు త్వరగా కమ్ముకుంటాయి. ఉష్ణోగ్రతల్లోనూ సూర్యకాంతిల్లోనూ ఒక్కసారిగా వచ్చే ఈ మార్పుల వల్ల శరీరంలోని జీవ గడియారం అస్తవ్యస్తం అయిపోతుంది. ఆహారం దగ్గర నుంచి నిద్ర వరకు అన్ని అలవాట్లను ఇది ప్రభావితం చేస్తుంది. దీని వలన మనిషి మనస్సు కూడా స్తబ్దంగా మారిపోతుంది. మరికొందరైతే ఈ చలికాలంలో ఒక తరహా డిప్రెషన్కు లోనవుతూ ఉంటారు. ఇలా చలికాలంలో మనసు చిరాకుగా ఉన్నప్పుడు వెలుతురును చూడటం వల్ల కొంత ఉపశమనం లభిస్తుందని ఆధునిక శాస్త్రం చెప్తోంది. అందుకే మన పెద్దలు ఈ మాసంలో దీపాలు ఎక్కువగా వెలిగించాలని చెప్పారు. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదము ఈ మూడింటికి కూడా ప్రాచీన వైద్యంలో తగిన స్థానం ఉంది. వీటితో వెలిగించిన దీపాన్ని చూడటం వలన దృష్టి మెరుగుపడుతుందని చెప్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతల వల్ల జలుబు, దగ్గు వంటి కఫ సంబంధమైన సమస్యలు వస్తాయి. ఇక ఆస్మా,
సైనస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారికి ఇది కష్టకాలంగా మారిపోతుంది. ఆవు నెయ్యి, నువ్వుల నూనె నుంచి వెలువడే ధూపానికి శ్వాసకోశ సంబంధ వ్యాధులను నివారించే శక్తి ఉన్నదని చెప్తోంది ఆయుర్వేదం. అలాగే నువ్వుల నూనె, ఆముదం, ఆవు నెయ్యి ఈ 3 ద్రవ్యాలు కూడా సాంద్రతను ఎక్కువగా కలిగి ఉంటాయి. వీటితో వెలిగించిన దీపాలు ఎక్కువసేపు వెలుగులను విరజిమ్ముతూ ఉంటాయి. పైగా అధికమైన వేడిని ఇస్తాయి. ఇలా ఇవి మన ప్రాంగణాలలో చలిని కొంతవరకన్నా సరే తగ్గిస్తాయి. కాబట్టి కార్తీకంలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదము ఈ నూనెలతో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. అదేవిధంగా చలికాలంలో క్రిమికీటకాలు ప్రబలుతాయి. వీటికి తోడు ఏపుగా పెరుగుతున్న పొలాలను ఆశించి బ్రతికే సన్న దోమల వంటి కీటకాలు కూడా జనావాసాలలోనికి ప్రవేశిస్తూ ఉంటాయి. వీటిని మన ఇళ్లకు దూరంగా ఉంచే సత్తువ నూనె దీపాలకు ఉంది. అందుకే కార్తీక దీపాలు వెలిగించాలి. ఇలా వెలిగించటం వలన కీటకాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంకాలం పూట మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో దీపాలు వెలిగిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుంది. ప్రధానంగా ఈశ్వరుడికి సంబంధించిన ఆలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపం పెడితే పాపాలన్నీ తొలగిపోతాయి, సర్వ సంపదలు కలుగుతాయి. అయితే కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంకాలం పూట దేవాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించటం వీలు కాని వారు కార్తీక మాసంలో కేవలం 3 రోజులు దీపాలు వెలిగిస్తే నెల రోజులు దీపాలు వెలిగించిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు. ఆ 3 రోజులు ఏమిటంటే కార్తీక శుక్ల ద్వాదశి తిథి, కార్తీక శుక్ల చతుర్దశి తిథి, కార్తీక పౌర్ణమి. ఈ 3 రోజుల్లో శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో కానీ దీపాలు వెలిగిస్తే నెల రోజుల పాటు మీరు దీపాలు వెలిగించిన ఫలితం. కార్తీక శుక్ల ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక శుక్ల చతుర్దశిని వైకుంఠ చతుర్దశి అంటారు. కార్తీక పౌర్ణమి ఈ 3 రోజుల్లో కూడా దేవాలయాల్లో దీపాలు వెలిగించాలి. మీకు వీలైతే 30 రోజులు సాయంకాలం పూట దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో దీపాలు వెలిగించండి. ఒకవేళ 30 రోజులు దేవాలయానికి వెళ్ళి దీపం వెలిగించటం వీలు కాకపోతే కేవలం ఈ 3 రోజుల్లో దీపాలు వెలిగించండి. అంటే చిలుకు ద్వాదశి, వైకుంఠ చతుర్దశి, కార్తీక పౌర్ణమి ఈ 3 రోజులు దీపాలు పెట్టండి. ఖచ్చితంగా నెల రోజులు దీపాలు పెట్టిన ఫలితాన్ని పొందవచ్చు. ఈ 3 రోజుల్లో కూడా దీపం పెట్టడం కుదరని వారు కనీసం కార్తీక పౌర్ణమి ఒక్కరోజు అయినా సరే ఖచ్చితంగా శివాలయంలో దీపం వెలిగించాలి. సాధారణంగా పౌర్ణమికి అందరూ కూడా 365 ఒత్తుల దీపాన్ని పెడుతూ ఉంటారు. ఈ దీపం పెడితే కార్తీక మాసం ఒక్కటే కాదు, సంవత్సరమంతా కూడా దీపం పెట్టిన ఫలితం వచ్చేస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో 30 రోజులు దీపం పెట్టినా పెట్టకపోయినా కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులతో దీపం వెలిగించండి. 365 ఒత్తులు లేకపోయినా మామూలుగా దీపం పెట్టినా అనంతమైన పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ఉసిరి, తులసి మొక్కలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వీటిల్లో ఆరోగ్యానికి ఉపయోగపడే చాలా రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. కాబట్టి ఈ 2 మొక్కల్ని ఆరాధించటం వల్ల సౌభాగ్యంతో పాటు ఆరోగ్యం కూడా కలకాలం తోడుంటుంది. అలాగే ఈ కాలంలో ఉసిరికాయలు ఎక్కువగా లభిస్తాయన్న విషయం మన అందరికీ తెలిసిందే. వీటి వల్ల శీతాకాలంలో ఎదురయ్యే జలుబు, దగ్గు, గొంతు నొప్పి తదితర రుగ్మతల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే శరీరంలోని విష పదార్థాలు కూడా తొలగిపోతాయి. మరికొంతమంది అయితే కార్తీక మాసంలో ఉసిరికాయల్ని మెత్తగా నూరి ఆ గుజ్జును స్నానం చేసే నీటిలో కలుపుకుంటూ ఉంటారు. ఇలా చేయటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల నీటిలో ఉండే క్రిములు నశించిపోతాయి. అలాగే చర్మానికి ఎలాంటి ఇన్ఫెక్షన్లను సోకకుండా జాగ్రత్త పడవచ్చు. కాబట్టి కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చేయలేని వారు కార్తీక పౌర్ణమి ఒక్కరోజు దీపారాధన చేసి కార్తీక మాసంలోనే కాదు సంవత్సరమంతా దీపారాధన చేసిన పుణ్యాన్ని పొందండి. అదేవిధంగా కార్తీక పాడ్యమి రోజు కూడా దీపారాధన చేసి కార్తీక పౌర్ణమి రోజు, కార్తీక అమావాస్య చివరి రోజు అయినటువంటి అమావాస్య రోజు ఈ నెలలో ఈ 3 రోజులు స్నానము, దీపము చేసినట్లయితే మీ నెల రోజులు కూడా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా పూర్తిగా స్నానం చేసిన అంటే 30 రోజులు స్నానం చేసిన ఫలితాన్ని, 30 రోజులు దీపం వెలిగించిన ఫలితాన్ని పొందవచ్చు.
ఇవి మేము చేయలేము అనుకునేవారు పౌర్ణమి ఒక్కరోజైనా సరే కార్తీక స్నానాన్ని ఆచరించి దీపం వెలిగించినా చాలు మీకు నెల మొత్తం చేసిన ఫలితం కలుగుతుంది.